అందరికీ నమస్తే. ఇక తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అంశం రోజుకొక కొత్త మలుపు తిరుగుతా ఉన్నది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెంటనే మారిపోయారు. కొంచెం కూడా ఆలోచన చేయకుండా అధికారం కావాలి, ఆస్తుల్ని కాపాడుకోవాలి, కేసుల నుంచి కాపాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు పార్టీలో పదవులు అనుభవించినటువంటి వీళ్ళంతా వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి? ఈడికొస్తే మళ్ళీ ఏదైనా పదవి దొరుకుతుందేమో, మంత్రి పదవి దొరుకుతుందేమో అని చెప్పి ఇంకా ఆస్తులు కూడగట్టుకో మెయిన్ పదవుల కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు కొద్దిగా ఎక్కువ ఆశలు ఉండే. తెలంగాణలో దాదాపు 5-6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి, మంచి మంచి నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మొత్తం పార్టీ మారిండ్రు. ఇంకా ఉన్నారు ఒక 2-3 అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక దీంట్లో ఎక్కువగా ఆశించింది ఎవరంటే పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం ఇంకా మొత్తం అంతా అది మారిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాడు. బాన్సువాడ వయసు అయిపోవచ్చింది కదా, ఇక లాస్ట్ లో మంత్రి పదవి చేసి దిగిపోదాం, కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చేటట్టుందని చెప్పి ఆడ పోచారం శ్రీనివాసరెడ్డి పోతే వరంగల్ కడియం శ్రీహరి ఈయనకేం తక్కువ చేయలేదు కేసీఆర్. ఈయన కూడా పక్కన పెట్టుకొని మంచిగా తిరిగిండు. ఈయన ఒకడు మారిండు. ఆ తర్వాత వచ్చేసేసి ఖైరతాబాద్ నుంచి వెళ్ళి దారం నాగేందర్. వీళ్ళు ముగ్గురు అనుకోండి. ఇక వీళ్ళు ముగ్గురు అయితే మామూలుగా కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. వస్తే ఇన్ని రోజులు వీళ్ళు ఆటలు దాగినాయి. ప్రధానంగా దీపదాస్ ముంచి ఇన్ని రోజులు ఇన్ఛార్జిగా పనిచేసింది. సో పనిచేసినప్పుడు కొద్దిగా రాయబారాలు, ఆ తర్వాత ఆమెకి ఏమైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవడాలు, ఆమె పెద్ద కారు కూడా తీసుకున్నది ఒక దగ్గర నుంచి వెళ్ళి ₹1 కోటి విలువ చేసే కారు ఓ నాయకుడు ఇచ్చిండు. ఇంకేమైనా మస్తు నడుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇవాళ ఇన్ఛార్జ్ మారిండ్రు. దీపాదాస్ మున్షిని తీసి పక్కకు పడేసి అధిష్టానం క్లియర్ గా అక్కడికి ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి ఒక నాయకురాలిని పంపించారు. మనం చూస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత పెను మార్పులు అవుతా ఉన్నాయి. తీన్మార్ మల్లన్ వచ్చిన తెల్లారే సస్పెండ్ చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. ఇలా వచ్చి ఒకటే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నది. ఎవరెవరైతే పార్టీలు మారినారో ఫస్ట్ వాళ్ళ చిట్టా మొత్తం పట్టుకొచ్చుకున్నదట. ఎందుకంటే ఇది ఎక్కువ అంశం నడుస్తా ఉన్నది కదా. హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టులో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేడు. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకు పోయారు. పంచాయతీ నడుస్తా ఉన్నది. ఏదో ఒక రోజు నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. వీళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పొద్దుగాల బీజేపీలోకి పోతారేమో, లేకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ కేసీఆర్ వెళ్తే పోతే పోవచ్చు. ఆడికెళ్ళి ఈడికి దూకిన వాళ్ళు ఈడికెళ్ళి ఆడికి దూకలేరా? ఎంతసేపు వీళ్ళ గురించి ఎందుకు పంచాయతీ? వీళ్ళకేం పదవు? వీళ్ళు మారిన నియోజకవర్గాలలో పాత కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళ అనుచరుల కాంగ్రెస్, వీళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు మస్తు పంచాయతీలు అయితే ఉన్నాయి. 10 నియోజకవర్గాలలో ఎక్కడుండే పంచాయతీ అక్కడ ఉన్నాయి. వాళ్ళ మీద వీళ్ళు కేసులు, వీళ్ళ మీద వాళ్ళు కేసులు. బీఆర్ఎస్ వాళ్ళకి ఇదే పెచ్చింగ్ అవుతా ఉన్నది. ఇన్ఛార్జ్ ఇదంతా కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ గా అర్థం చేసుకొని ఇవాళ పొద్దుటీలు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్పింది, ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా ఎలాంటి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉంటే ఉన్నారు, పోతే పోయిండు. సీదా ఏదైనా ఉంటే నేను అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడతా గానీ ఈయన మాత్రానికి ఇట్లాంటి లాలుచి వ్యవహారాలు చేయడానికి వీళ్ళు లేనే లేదు. ఉంటే ఉన్నారు, పోతే పోయిరు. కానీ మళ్ళా ఎన్నికలు వచ్చేదాకా 2028లో మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చేదాకా తెలంగాణలో వీళ్ళు ఏ ఎమ్మెల్యే స్థానం అయితే ఉందో గట్లనే కొనసాగాలి తప్ప ఒక్క పదవి అంటే పదవి ఇచ్చేది లేదని చెప్పి వీళ్ళ 10 మందికి కూడా భిక్షాకి ఇచ్చింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? దానం నాగేందర్ పరిస్థితి ఏంది? కడియం శ్రీహరి పరిస్థితి ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంది? ఏం తక్కువ చేసిండు? పోచారం శ్రీనివాసరెడ్డిని పక్కన కూర్చోబెట్టి తిరిగిండు కేసీఆర్. అరే అట్లాంటి వీళ్ళు పక్కన పడేసి వచ్చిందనంటే ఇవాళ మనం ఒక లెక్కన మళ్ళా పోతారు అని చెప్పి క్లియర్ గా ఈ 10 మందికి ఎలాంటి పదవులు ఇయ్యనగాక ఇవ్వం. పార్టీ కోసం ఎవరైతే సుదీర్ఘకాలం పాటు కష్టపడ్డారో, 10 ఏళ్ళు బీఆర్ఎస్ కేసులు పెట్టిండ్రు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఇష్టానుసారంగా అసలు ఏది పడితే అది చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. వాళ్ళు భుజాల మీద గెలిపించుకొని ఇవాళ వీళ్ళ 10 మంది పెత్తనం ఏంది? ఈ 10 మంది ఆటలు సాగమని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు క్లియర్ గా చెప్పిరట. ఎటు కాకుండా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి అసలు మనం బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? కోర్టు ఒకటి చెప్తున్నది,
ఈడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటి చెప్తున్నది, ఆడికి పోతే కేసీఆర్ రాణిస్తాడా రానియడా అనేటటువంటి మల్లగుల్లాలు. అందుకే పార్టీ మారాలి అనంటే ఇలా నువ్వు నీ నియోజకవర్గంలో రైట్ నాకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్, అభ్యర్థి కరెక్ట్, లేకపోతే నాకు కారు పార్టీ కావాలి కేసీఆర్ అని చెప్పి నీకు ఓటేసిండ్రు. 5 ఏళ్ళు నువ్వు వాళ్ళ పని చేయాలి, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేయకుండా నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆశీర్వదించి ఆ పార్టీ నుంచి నిన్ను గెలిపిస్తే నువ్వు పుసుక్కుని నెలకే 2 నెలలకే నువ్వు పార్టీ మారితే ఈ ఏముంటది సంస్కారం? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా గమనించింది. ఇలా ఒక డిసైడ్ చేసి పడేసిర్రు, వీళ్ళందరినీ పక్కగా పెట్టేటని చెప్పేసి పక్కగా పెట్టిండ్రు. మీనాక్షి నటరాజన్ మాత్రానికి తన మార్కును చూపించుకుంటుంది, ఇప్పటికే తీర్మానం తీసి పడేసిర్రు. ఏందే ఆలోచించేది? పార్టీ గైడ్ లైన్స్ దాటిందంటే కథం, అంతే సంగతి. ఇప్పుడు వి హనుమంతరావు కూడా మొత్తం కాపులందరినీ పిలిచి మీటింగ్ పెట్టిండట. కాపులందరినీ మీటింగ్ పెడితే పార్టీకి తెలియకుండా, అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో బీజేపీ వాళ్ళని కాపుల్ని, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న కాపుల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా నెక్స్ట్ కూడా హనుమంతరావుని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఆయన ఇప్పటికే ఏది పడితే మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, పార్టీ సీనియర్. సో కాకపోతే ఖచ్చితంగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రానికి ఖచ్చితంగా తీసేసేటట్టు ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత గమ్మున కూర్చొని ఉండని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా మరి ఇండైరెక్ట్ గా ఇక డైరెక్ట్ గా కూడా మీనాక్షి నటరాజన్ ఆమె నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా ఒక సందేశం పంపబోతా ఉందని చెప్పి కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతా ఉంది.